నమస్తే అందరికీ. ఈరోజు ఓన్లీ వంకాయ కర్రీని చేసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా. పప్పులోకైతే అద్దిరిపోతుంది. సో దీన్నైతే ఎలా చేసుకుందామో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇది కొంచెం వేయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోండి. నేను పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. ఇందులో కారం అసలు వేయట్లేదు. ఇలా చేస్తే కర్రీ అనేది బాగుంటుంది. సో ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి మనము. ఇవైతే బాగా ఫ్రై అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోండి. అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నది అయితే చాలా బెటరు. సో నేనైతే ఫ్రెష్గా చేసుకున్నాను కాబట్టి అదే వేసేసాను. దీన్నైతే పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసాను నేను. ఇదంతా పచ్చివాసన పోయి మంచిగా ఒక కలర్ వచ్చే వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు నేను మెంతాకైతే వేస్తున్నాను. ఇది మా ఇంట్లోనే కొన్ని మెంతులు ఒక చిన్న బౌల్ లాంటి దాంట్లో పెట్టేస్తే అవైతే మొలకలు వచ్చేసాయి. దాన్నే వేసాను. టేస్ట్ బాగుంటుంది కదా మనం వేసుకున్నది. సో ఇందులో ఒక టమాటా వేసేసాను. చిన్న చిన్నగా కట్ చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను నేను. ఎక్కువ వేసుకోలేదు. దీన్ని కూడా కొంచెం కలిపేసుకోవాలి. మనం పసుపు వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఒక నిమిషం పాటన మనం దాన్ని బాగా కలిపేసుకోవాలి. అప్పుడే పసుపు అనేది వాసన రాకుండా ఉంటుంది కర్రీస్లో. ఇప్పుడు మనము వంకాయలు అయితే వేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలు ఇవి 1/2 కేజీ వంకాయలండి. చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకొని దీన్ని అయితే ఒకసారి కలిపేసుకోండి. బాగా మొత్తం ఇవంతా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే వంకాయలు అయితే సగం మగ్గిపోతాయి. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఏదైనా సరే ఏ కర్రీలో అయినా సరే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో నేను కూడా సరిపడా సాల్ట్ అలాగే గరం మసాలా అయితే వేసాను. ఇప్పుడు ఇవి రెండు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ గరం మసాలా సాల్ట్ అన్నీ వంకాయ పీసెస్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. అది కూడా లో ఫ్లేమ్లో. చూడండి 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, స్మెల్ కూడా భలే ఉంటుంది వంకాయ మెంతి కూరతోని. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. కొత్తిమీరతోని గార్నిష్ చేసినట్టు భలే ఉంటుంది. కర్రీ పప్పులోకి అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.